హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్. రేగడియాల్లో సెకండ్ పార్ట్ అన్నమాట. మనం ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం కదా ఎంత క్వాంటిటీ పండు మిరపకాయలు ఇవన్నీ తీసుకోవాలో. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. 4 కేజీల రేగడియాలకి 100 గ్రాముల చింతపండు అయితే టేస్ట్ కి సరిపోతాయి అని చెప్పేసి మేమైతే 100 గ్రాములు తీసుకున్నాము. ఇలాగా రోట్లో ఇలాగ తొక్కలన్నీ తీసేసి చింతపండుని ఇలా వేరు చేసి ఇలాగ మంచిగా దంచుకున్నాం అనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మేమైతే న్యాచురల్ గా ఉంటుందని చెప్పేసి ఇలా దంచుకున్నాము. మనం వలిచి పెట్టుకొని అంటే పుచ్చులు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని పెట్టుకున్న రేగొడియాలు కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా క్వాంటిటీ అనేది ఇలా ఉండాలండి, అప్పుడే రేగొడియాలు టేస్టీగా ఉంటాయి అన్నమాట. ముందు షాట్ లో చెప్పినట్టు రెడీగా పెట్టుకున్న బెల్లం పొడి, పండు మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కలిపి ఇంకా చింతపండు రేగొడియాలు కలిపిన మిక్స్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత వచ్చి మనం ఎండబెట్టుకోవడమేనమాట. మేము చేసే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. మీరు కూడా ఎలా చేస్తారా లేదా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేసేయండి.